మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. కలత్తూరు గ్రామంలో మిగిల్చినటువంటి విషాదం ఇంకా కోలుకోవడానికి దాదాపు ఒక నెల రోజులు పట్టే అవకాశం కనిపిస్తోంది. అంటే గ్రామంలో ఉన్నటువంటి ఇల్లే కాదు, పంట పొలాలు పూర్తిగా నష్టపోయారు రైతులు. చూడొచ్చు మన వెనక వైపు ఉన్నటువంటి ఇవన్నీ కూడా పొలాలు. సో వచ్చినటువంటి వరద ఉధృతికి కంప్లీట్గా ఇక్కడ వేసినటువంటి వరి నాటు మొత్తం కూడా నాశనమైందని చెప్పొచ్చు. ఉండేటువంటి పంట మొత్తం కూడా నష్టపోయామని చెప్పి రైతులు వైపు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మనం అక్కడ కొంత దూర ప్రాంతాల్లో చూడొచ్చు, పశువులు ఏ రకంగా చనిపోయి పడిపోయి ఉన్నాయో చూడొచ్చు. దాదాపు వందలాది పశువులు ఇక్కడ ఈ ఊర్లో నుంచి కొట్టుకొని వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. దాదాపు 10 అడుగుల మేర వరద ఒక్కసారిగా సముద్రపు అలలు ఏ రకంగా అయితే కొట్టుకొని వస్తాయో సో ఆ రకంగా కొట్టుకొని రావడంతో ఒక్కసారిగా ఈ 5 గ్రామాలు కూడా కక్కలా వికలంగా మారిందని చెప్పుకోవచ్చు. ట్రాన్స్ఫార్మర్లు ఏ రకంగా తెగి పడిపోయాయో చూడొచ్చు. అంటే అంత బరువు ఉన్నటువంటి ట్రాన్స్ఫార్మర్లే కిందకి ఒదిగిపోయాయంటే ఏ రకమైనటువంటి వరద ఈ ప్రాంతంలో వచ్చిందనే విషయాలు మనం అర్థం చేసుకోవచ్చు. అంటే ఈ దళిత వాడలో దాదాపు 1800 గడపలు ఉన్నాయి, దాదాపు 20కి పైగా వీధులు ఉన్నాయి. మొత్తం కూడా జల విలయంలో చిక్కుకుందని చెప్పవచ్చు. ఒక్కసారిగా ప్రాణాలు కాపాడడానికి వాళ్ళు ఇక్కడ నుంచి కూడా పరుగులు తీశారు. ఎటువైపు చూసినా కూడా బురదమయంగా కనిపిస్తోంది. ముఖ్యంగా ఈ గ్రామాలే కాకుండా ఈ పరిసర ప్రాంతాలు ఏదైతే రాయల చెరువు పరిసర ప్రాంతాలు ఏవైతే గ్రామాలు ఉన్నాయో ఆ గ్రామాలన్నీ కూడా పూర్తిగా కూడా నష్టపోయినటువంటి పరిస్థితి. మనతో పాటు కొంతమంది రైతులు ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. ఏంటి ఏ క్షణం వరదకు సంబంధించినటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయి, సో వచ్చినప్పుడు ఏ రకంగా మీరు పరుగులు తీశారు, ముఖ్యంగా మీ పంట పొలాలు కూడా ఉన్నాయి కదా, ఎంత మేర నష్టపోయారు? సార్ నిన్న ఉదయం 5:30కి గండి పెట్టింది సార్ అక్కడ రాయల చెరువు. అది మెసేజ్ పెడుతున్నారు, వీడియో కాల్ పెట్టి చూపిస్తున్నారు. అది అంత దూరం రాదని మేము అనుకున్నాము. ఒకే తూరి అంటే విలేజ్ పక్కన చెక్ డ్యామ్ వేస్తున్నారు, ఫ్లడ్ బ్యాంక్ అంటే ఊరి మీద వాటర్ వస్తుందని. అది దాటుకొని ఒకే తూరి 12 అడుగుల ఎత్తు 1 కిలోమీటర్ విస్తీర్ణంతో ఆ వరద ప్రవేశించింది. పిల్లా జల్లతో మేము అందరూ అన్ని ఇళ్ళలో వదిలేసి మొత్తం ఊరి మీద వెళ్ళిపోయినాము. ఊరు గీరు మొత్తం చాలా మంది ఆడవాళ్ళు ప్రాణాపాయం మొత్తం ఎక్కడ జరగలేదు. గొడ్లు బర్రెలు మేకలు ఆస్తి ప్రారంగా ఇంట్లో నేగలు నెట్లు మొత్తం చాలా పోయినాయి. నేను ఒక బీడి కార్మికుని, మాది కూడా ఆకుమూటలు పోయినాయి, బీడీలు పోయినాయి. దాదాపు 1.5 లక్షల వరకు నాకు లాస్ అయింది. కానీ మా ప్రాణాలు కాపాడు దేవుడితో కాపాడు అది చూసి ఉండాల. రేతి రిపోర్ట్ వచ్చి ఉంటే శ్మశానంగా మారిపోయింది విలేజ్. అంత భయంకరంగా జరిగింది సార్. 33 నిమిషాలే సార్ అది జరిగిందంతా. ఆ వాటర్ రావటం అది 33 నిమిషాలే. ఈ లోపల కొన్ని కనీసం 5-6 వేల మంది గొర్రెలు మేకలు బర్రెలు. అంటే మీరు ఈ మూల ఉన్నారు, వరద ఇట్లా వచ్చింది అంటే ఇక్కడ నుంచి ఎట్లా దాటుకున్నారు? ఆ పక్క నుంచి రాలేదు సార్. ఫస్ట్ ఆ పక్క బ్లడ్ బ్యాంక్ వేస్తున్నారు, దాని ఆవతల వచ్చింది కాలువ. ఆ వచ్చి ఈ సైడ్ ఇట్టు కొట్టింది నీళ్ళు. ఫస్ట్ ఇక్కడి నుంచి మేము అట్లా పరిగి పెట్టే అక్కడికి ఆ నీళ్ళు ఇట్టు ఎదురు వచ్చింది. అంతే అందరూ ఊళ్ళోకి వెళ్ళిపోయినాం సార్. పంట పొలాలు ఎంతవరకు నష్టపోయాయి? పంట పొలాలు కనీసం ఉంటుంది సార్, ఒక 6-7 ఎకరాల పైన ఉంటుంది సార్. దాన్ని ఏం చేసుకోలేము. దాన్ని చేయాలంటే ఎవరు పొలాలు ఎక్కడ ఉందో అది కూడా తెలియట్లే. మొత్తం రాళ్ళు మెట్లు అయిపోయినాయి, చాలా నష్టపోయినాం సార్. కానీ ఈ విలేజ్ బాగుపడేదానికి ఇంకా 2-3 నెలలు పడుతుంది. ఆస్తి పరంగా నష్టపోయిన వాళ్ళు కానీ వాళ్ళు కోలుకునేది చాలా కష్టం సార్. అంటే రైతుల పరంగా ఏ రకంగా ఉందండి పరిస్థితుల్లో? చాలా వరకు చూస్తున్న ట్రాక్టర్లు కూడా కొట్టుకోకపోయాయంటే ఏ రకంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. పంట పొలాలు చాలా వరకు నాశనం అయిపోయాయి కదా, సో ఎంత మేర నష్టపోయాయి? ఉంటారు సార్, 7 ఎకరాల దాకా ఉంది సార్ మాది. మొత్తం పోయింది, ఆస్తి పోయింది. ఇంట్లో బీరువాలు సార్ బయట కుండాలు సామాన్లు ఏం లేదు, వంట సామాగ్రి ఏం లేదు, బట్టలు గట్టలతో ఏం లేదు. ప్రాణభయం అయితే పరిగెత్తుతాం మొత్తం వదిలేసి. అంటే ఇప్పుడు ఏం వేస్తున్నారు మీరు? సార్ పంటకి ఏమీ లేదు సార్, నారు తెచ్చుకుని వేసినాం, నారు బండి మొత్తం పోయింది, కైలు మొత్తం కొట్టుకుపోయింది. పశువులు కూడా కొట్టుకోకపోయాయి, మన కనిపిస్తున్నాయి. అసలు ఆ కలేబరాలు కూడా మనం చూస్తున్నాం సో దూర ప్రాంతాల్లో. సో అంత పెద్ద ఎత్తున రావడానికి, ఈ గ్రామం వైపు రావడానికి ముఖ్యంగా ఏంటి కారణం? కట్ట దిగిపోయింది సార్, కాలువ చిన్నది, వరద ఎక్కువ వచ్చేసింది. ఎటు కాకుండా పక్క ఇల్లు వచ్చింది. 10 నిమిషాలు పట్టింది. 10 నిమిషాలు ఊరు మొత్తం అల్లాకలం చేసింది సార్. 10 నిమిషాలు ఎవరు ప్రాణ పరిగెత్తారు కానీ ఏం చేయలేగా. రాత్రి వచ్చి ఉంటే అంతా శ్మశానమే, ఒకరు కూడా బతుకుంటారు చాలా వరకు. అంటే ట్రాక్టర్లు ఎన్ని డ్యామేజ్ అయ్యాయి? ఒక 30 ఉంటుంది సార్ ఊరు మొత్తం.
ఇంకా అక్కడ ఒకటి ఉన్నది వాటర్ ప్లాంట్ ఆడదాకా కొట్టుకొచ్చేసింది, నీళ్ళు లేదు. ఆరో ప్లాంట్ అంటే ఆడుకొచ్చేసింది. ప్రస్తుతం తాగడానికి కూడా నీళ్ళు లేవా? లేదు సార్. ప్రభుత్వాలు మా విలేజ్ నాయకు లీడర్లు అందరూ మాకు సప్లై చేస్తున్నారు సార్. నేను ఇటాలండి శంకరెడ్డి గారు వచ్చారు, ఆయన 3 రోజులకి భోజనం ఆహారం వాటర్ మొత్తం నేను సహాయం చేస్తాను అనేసి ఆయన మాట ఇచ్చారు. కలెక్టర్ సార్ వచ్చారు, పోతే ఎమ్మెల్యే ఆదిమూలం వచ్చాడు, పోనీ ఆయన మా ఇది నూకతోటి రాజేష్ గారు అందరూ వచ్చారు సార్. ప్రతి ఒక్క ఆఫీసర్లు వచ్చారు, డిపార్ట్మెంట్ పూర్తిగా రాత్రి అంతా ఇక్కడనే ఉన్నాయి. అంటే ఒకటి చెరువుకి సంబంధించి మరమ్మతులు చేశారు, ప్రభుత్వం నుంచి కూడా డబ్బులు రిలీజ్ అయ్యాయి, కానీ కరెక్ట్గా జరగలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి కదా. సార్ అంటే ఇంతకు ముందు వైసీపీ గవర్నమెంట్లో ఇవన్నీ ఏది పట్టించుకోవాలా. ఈ గవర్నమెంట్ వచ్చాక అన్ని ఒక్కొక్కటికి చేస్తూ వస్తున్నారు. కనీసం ఇంతవరకు ఎంతో వరద వచ్చింది, అప్పుడంతా మాకు ఆ విధంగా జరగల. కానీ ఈసారి ఏదో అది ఒక పగుడుగా కనిపించి జనాలకి అప్పటికి పరిగెత్తారు విలేజ్ నుంచి, పక్క విలేజ్ వాళ్ళు. ఆ లోపలనే నీళ్ళు స్టార్ట్ అయిపోయింది, గండి పడింది. కనీసం ఒక 30 మీటర్లకు ఒకే ఇది అట్నే బోల పడిపోయింది కట్ట. ఆ దెబ్బతో మొత్తం ఊరికి ఈ విధంగా అయిపోయింది. అంటే ఎందుకు ఇరిగేషన్ అధికారులు కూడా దాన్ని గమనించలేకుండా పోయారంటే? అవును సార్, అంత ఇదిగా ఉండింది ఇంతకుముందు. ఎంత ప్రాబ్లం, ఎంత వరద వచ్చినా ఈ స్టోరీ వరద తక్కువే, కానీ వరద ఎంత వచ్చినప్పుడు కూడా ఆ విధంగా ఎప్పుడు కాలేదు డ్యామ్. అది ఎందుకు ఆ విధంగా అయింది మా ఎవరికి కూడా అర్థం కాలేదు సార్. అంటే ఈయన బీడీ కార్మికుడు చూడొచ్చు, మొత్తం కూడా ఆయన చేసినటువంటి బీడీలు మొత్తం కూడా ఎందుకు పనికి రాకుండా పోయాయని చెప్పుకోవచ్చు. అంటే దీనిపైన జీవనాధారం గా ఉండేటువంటి ఈ యొక్క పనులన్నీ కూడా పూర్తిగా కూడా వాళ్ళు కోల్పోయారు. చూడొచ్చు ఏ రకంగా బీడీలన్నీ కూడా వరద దాటికి తడిసిపోయాయో మనం చూడొచ్చు. అంటే వీళ్ళంతా కూడా చిన్న చిన్న పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తూ ఉండేవారు. సో కంప్లీట్గా ఇవన్నీ కూడా తడిచిపోయాయన్నా. ఈ విధంగా అట్టాలు 67 అట్టాలు పెట్టున్నాం సార్ ఇక్కడ. అవి మొత్తం వచ్చే కాడికి మొత్తం వదిలేసి వెళ్ళిపోయినాం. 1,70,000 పోయింది. సో మీకు 1,70,000 నష్టం. బీడీలు సార్ అయితే దాదాపు ఒక 60,000 డబ్బు క్యాష్. పని వాళ్ళకంతా నేనే కూలి ఇవ్వాలా. ఈ విధంగా అయిపోయిందంటే వాళ్ళు మాత్రం ఒప్పుకోరు. కానీ 80% నేను ఖచ్చితంగా ఇచ్చి తీరాల్సింది వాళ్ళకి. అంటే విలేజ్లో ఉండే వాళ్ళు చాలా ఖచ్చితంగా ఉంటారు, ముక్కుసూటిగా ఉంటారు. సో ఎక్కడ కూడా తప్పు చేయరు. సో ఆయన నేను నష్టపోయినా పర్లేదు, నాతో పాటు పనిచేసినటువంటి వాళ్ళకి ఖచ్చితంగా నేను అప్పు చేసైనా వాళ్ళకి తీరుస్తానని చెప్తున్నారు. చూడొచ్చు బీడీకి సంబంధించినటువంటి మొత్తం కూడా తడిచిపోయాయి. అది దేనికి ఇంకా పనికిరాదు. సో అవన్నీ కూడా కింద పోయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. సో ఇదే రకమైనటువంటి పరిస్థితులు కలత్తూరు గ్రామంతో పాటు ఈ రాయల చెరువు చుట్టూ ఉన్నటువంటి గ్రామాల మొత్తం కూడా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. ఎటు చూసినా కూడా బురదే కనిపిస్తుంది. ఒకసారిగా ఈ బురద వలయం అనేది ఈ యొక్క గ్రామాన్ని చుట్టుముట్టడంతో అందరూ కూడా ప్రాణభయంతో పరుగులు తీశారు. ప్రస్తుతం ఆ గ్రామం కోలుకోవడానికి దాదాపు 1 నుంచి 2 నెలలు పట్టే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది.